అరే ఈ కొలంబస్ ఎవడు కనిపెట్టాడో తెలియదు, కానీ దీనికి కొలంబస్ అని పేరు పెట్టినందుకు ఆ కొలంబస్ గాడు బతికి మళ్ళీ వచ్చి లడ్డు మీద తనాలన్నమాట. ఇది ఎక్కినప్పుడు బాగానే ఉంటుంది 2-3 రౌండ్ల వరకు. దాని తర్వాత మొదలవుతాయి అనమాట మన అవయవాల కదలిక అంతాను. మెదడు మోకాల్లోకి వచ్చేస్తూ ఉంటుంది, గుండె కిందకి జారిపోతూ ఉంటుంది, ఎముకలు పక్కెళ్ళిపోతూ ఉంటాయి. ఇవన్నీ ఓకే, ఇవన్నీ మన సెల్ఫే. కానీ ప్రాబ్లం ఎక్కడొస్తుందో చెప్పనా, ఎవడు వాంతి చేసుకుంటే వచ్చి ఒళ్ళో పడుతుందో తెలియదు, మనం వెళ్ళి బొక్కబోర్ల పడి ఎవడు ఒళ్ళో పడిపోతామో తెలియదు. దీంట్లో ఇక్కడ దూలపకుడిగా కొంతమంది ఉంటారు, ఆ చివరికి వెళ్ళి కూర్చుంటూ ఉంటాడు. ఆడేదో పెద్ద టైటానిక్లో జాక్ లాగా ఫీల్ అయిపోతూ ఉంటాడు, జాకాస్ గాడు. నేను చాలా ఫీల్ అయిపోయేది ఏదైనా రైడ్ ఉందంటే అది ఇదే అనమాట. చిన్నప్పుడేమో పేరెంట్స్తో ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు ఇది ఎక్కుతానంటే వాళ్ళు ఎక్కించలేదు. ఇప్పుడు డబ్బులుండి టైం ఉంది ఎక్కుదాం అనుకుంటే వీళ్ళు ఎక్కించుకోవట్లేదు. ఇది ఇంకో దిక్కుమాల రైడ్ అనమాట. ఇది ఎలా అంటే ఇంకా నువ్వు తిరిగి 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 చచ్చి శవం అయిపోవాలంటే ఇది ఎక్కాలి. ఇది ఎలా ఉంటుందంటే కప్పులో కాఫీ పోసి స్పూన్తో ఎలా తిప్పుతామో ఇది ఎక్కి కూర్చుంటే మన ఒంట్లో రక్తం అలా తిరుగుతూ ఉంటుంది అనమాట. అరే గట్టిగా కూర్చుని నుంచుని కూర్చుంటేనే కళ్ళు తిరుగుతాయి. అసలు ఇది ఎక్కి తిరిగి బతికి బట్ట కట్టి బయటకు ఎలా వస్తానో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. నాకు ఇది తిప్పుడికి ఒక్కోసారి ఏమనిపిస్తుంది తెలుసా, ఏ నట్టో బోల్టో లూజ్ అయిపోతే ఎగ్గిరి ఎవడో వీపెక్కేస్తావేమో అనిపిస్తూ ఉంటుంది మనం. ఇదొక వరస్ట్ దిక్కుమాల సన్నాసి రైడ్ అనమాట. ఇది ఎవడైతే కనిపెట్టాడో వాడిని తల్ల కిందలుగా వేళ్లాడదీసి అటు ఇటు ఊపుతూ కింద పొగబెట్టాలి. ఎందుకంటే ఇది అలాగే ఉంటుంది. గ్రౌండ్ అంతా తిరిగేసి ఎవడో ఆ చెప్పుల్లో మట్టి వేసుకుని కూర్చుని ఉంటాడు. ఆ మట్టి వచ్చేసి మన నోట్లో పడిపోతూ ఉంటుంది. ఆడి జేబులో ఏవేమో పెట్టుకొస్తూ ఉంటాడు. అది పెట్టుకొచ్చినవన్నీ కిందడిపోతూ ఉంటాయి. ఆడు ఎగ్జిబిషన్ అంతా తిరిగేసి నానా చెత్త అంతా తినేసి ఉంటాడు. ఆ కడుపులో ఉన్నదంతా బయటకు వచ్చేస్తూ ఉంటుంది. వరస్ట్ రైడర్ బాబు ఇదైతే. అసలు నిజంగా ఇది ఎక్కే వాళ్ళందరూ సైకోగళ్ళే అనమాట. ఇది ఎలా ఉంటుందంటే ఇది ఎక్కిన ప్రతిసారి మనం చేపలు పడతాం చూడు, నీళ్ళల్లో చేపలు ఎలా పడతాం మనం, గ్యాలం వేసి వెయిట్ చేస్తూ ఉంటాం ఏ చేప దొరుకుతుందని చెప్పి. అలా మన కోసం యమధర్మరాజు పైనుంచి వెయిట్ చేస్తున్నాడేమో అనే ఫీలింగ్ వస్తూ ఉంటుంది అనమాట గ్యాలం వేసి. నిజంగా పై ప్రాణాలు పైకైపోయారా అంటుంటాడు చూడు, అది ఆ సామెత కనిపెట్టినాడు ఈ జెయింట్ వీల్ ఎక్కుంటాడు ఖచ్చితంగా. నాకు ఇప్పటికీ ఒక పీడకలు ఏంటంటే ఆ నట్లు బోల్ట్లు ఊడిపోతే